సో డాక్టర్స్ అయితే ఇలా చెప్తారనేసి నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేనైతే. నాకు స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చిన చూడండి. ఓన్లీ ఈ సాక్ మాత్రమే వచ్చింది. లోపల బేబీ ఎంబ్రియో గాని ఏది రాలేదసల. ఇంకా లేదు ఇంకా గ్రో అవుతుంది అని మీరు టైం ఇచ్చి చూసినా కూడా వేస్టే. మీరెట్లైనా ఒక 4 మంత్స్, 5 మంత్స్ కూడా అది అబార్ట్ అయ్యే అవకాశం ఉంది. స్పమ్‌లో క్రోమోజోమ్స్, ఎగ్‌లో ఉన్న క్రోమోజోమ్స్ 2 కలిసి కరెక్ట్‌గా ఉంటేనే ఇట్లా ప్రెగ్నెన్సీ అనేది కరెక్ట్‌గా హెల్తీ బేబీకి అవుతుంది. ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది. కానీ దాంట్లో నాకు బేబీ లేదు అనేలాగా చెప్పారనమాట. బేబీ ఫార్మింగ్ అనేది, గ్రోతింగ్ అనేది లేదు. అండ్ మీకైతే ఈరోజు స్కానింగ్‌కెళ్ళేసొచ్చాను. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్కానింగ్‌కెళ్ళేసొచ్చాను. హాయ్! హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు వీడియో అయితే నేను చేద్దామని అనుకోలేదు. కానీ నాలాగా చాలా మంది ఉన్నారు అన్నమాట. సో, నాకు 4 ఇయర్స్ అవుతుంది. ప్రెగ్నెన్సీ రావట్లేదు. హెచ్‌సీజీ టెస్ట్ గురించి, అండ్ ట్యూబ్ టెస్ట్ గురించి, అండ్ వచ్చేసి ఇంజెక్షన్స్ గురించి, ఓవ్యులేషన్ ఇంజెక్షన్స్ గురించి నాకు చాలా మంది క్వెషన్స్ చేస్తున్నారు. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సో, నేను వాళ్ళకందరికి కూడా ఆల్మోస్ట్ నేను రిప్లై ఇస్తున్నాను. సో, నేనైతే ఈరోజు స్కానింగ్‌కెళ్ళేసొచ్చాను. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్కానింగ్‌కెళ్ళేసొచ్చాను. సో, డాక్టర్స్ అయితే ఇలా చెప్తారనేసి నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేనైతే. ఆహ్, నార్మల్‌గానే స్కానింగ్‌కెళ్ళేటప్పుడు ఒక భయముండింది లోపల. ఏంది నాకు వామిటింగ్ సెన్సేషన్స్ ఏం లేవు. ఓన్లీ బ్యాక్ పెయినే. సో, ప్రెగ్నెన్సీ అనేలాగా సింప్టమ్స్ నాకేం కనపడటం లేదేమి అనేసి నేను ఆల్రెడీ కొంచెం ఫీల్ అయ్యాను దాని గురించి. ఓన్లీ బ్యాక్ పెయిన్ వచ్చేది. లెగ్ పెయిన్ వచ్చేదనమాట. సో, ఇవే వస్తుంది. అండ్ వచ్చేసి కొంతమందికి ఫుడ్స్ చేసేటప్పుడు ఆ స్మెల్స్ కూడా పడదు. వాటర్ తాగినా కూడా ఆ వామిటింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది. నాకిప్పటిదాకా ఏ సెన్సేషన్ లేదు ఏంటి అనేసనని నేను కొంచెం అనుకుంటా ఉన్నాను. అప్పటిదాకా కొంచెం భయంగానే స్కానింగ్‌కెళ్ళాను. సో, స్కానింగ్‌కెళ్ళిన తర్వాత నాకు తెలిసిందేమంటే నాకు ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది. కానీ దాంట్లో నాకు బేబీ లేదు అనేలాగా చెప్పారనమాట. బేబీ ఫార్మింగ్ అనేది, గ్రోతింగ్ అనేది లేదు. అండ్ మీకు బేబీ హార్ట్ బీట్ కూడా లేదు. సో, దీని గురించి మీరు కానీ ఇంకా లేదు ఇంకా గ్రో అవుతుంది అని మీరు టైం ఇచ్చి చూసినా కూడా వేస్టే. మీరెట్లైనా ఒక 4 మంత్స్, 5 మంత్స్ కూడా అది అబార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో, దాని బదులు మీరిప్పుడే అబార్ట్ చేసేసుకోండి అనేసనిలాగా నాకు చెప్పారు హాస్పిటల్‌లో అయితే. ఆహ్, కాసేపు ఏం అర్థం గాలేదు. ఏం మాట్లాడలేదు. అసలు నేను ఏ క్వెషన్ కూడా చేయలేకపోయాను డాక్టర్స్‌ని. అంటే వాళ్ళు చెప్పినట్టుగా టాబ్లెట్సు, డైటు, ఇంజెక్షన్స్ ప్రతి ఒక్కటి నేను యూజ్ చేశాను. సో, యూజ్ చేసినప్పుడు ఎందుకు ఇలాగా వచ్చింది అనేది నాకు అర్థం గాలేదు. ఆహ్, ఆ ఒక్క మాట చెప్పగానే నేను కానీ, మా హస్బెండ్ గాని ఏ ఒక్క మాట డాక్టర్ దగ్గరైతే మేము మాట్లాడలేదు. సైలెంట్ అయిపోయాము. ఏం అంటే ఊరికే ఒక మాట ఎవరైనా కదిలిచ్చారంటే అక్కడే ఏడ్చేసే సిట్యుయేషన్ దాకా అయితే నేనున్నాను. అక్కడ సైలెంట్ అయిన మాట ఇంటికొచ్చిన తర్వాత వరకు కూడా నేనేం మాట్లాడలేదు. ఇంటికొచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా ఏడుపొచ్చేసింది నాకు. ఆహ్, వాళ్ళన్నదేమంటే బేబీ గ్రోతింగ్ అనేది లేదు. సో, హార్ట్ బీట్ అనేది లేదు. మీకైతే ఓన్లీ నాకు స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చిన చూడండి. ఓన్లీ ఈ సాక్ మాత్రమే వచ్చింది. లోపల బేబీ ఎంబ్రియో గాని ఏది రాలేదసలు ఏమీ లేదు. ఓన్లీ ప్రెగ్నెన్సీ సాక్ మాత్రం ఉంది మీకు అనేసని చెప్పినారు నాకు. సో, ఈ ప్రెగ్నెన్సీ సాక్ మాత్రమే ఉంది. దీంట్లో మీకేం బేబీ ఫార్మ్ అవ్వలేదు. సో, ఏం దాంట్లో నుంచి గ్రోత్ లేదు మీకు అనేసని చెప్పారు. సో, ఇట్లాగా వచ్చి చాలా మందికి జరుగుతుంది. ఎవరికీ తెలీదు. అసలు నాకే ఏంటిది కొత్తగా ఉంది అనుకున్నాను నేను. సో, అంటే బేబీ అన్నా ఫార్మ్ అవ్వాలి కదా! ఒకవేళ హార్ట్ బీట్ లేదంటే బేబీ అన్నా ఫార్మ్ అవ్వాలి కదా! అనేసని అనుకున్నాను. దీని గురించి చాలా మందికి తెలీలేదు. సో, ఇవేమంటే ఎంప్టీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ అనేదని అంటారంట. సో, ఇది ఎంప్టీ ప్రెగ్నెన్సీ అంటే దీంట్లో ఓన్లీ ఏమి ఉండదు. ఓన్లీ ప్రెగ్నెన్సీ మాత్రమే ఉంటుంది. ఎంప్టీగా ఉంటది. స్పేస్ అనేది ఎంప్టీగా ఉంటుంది. వచ్చేసి ఎంప్టీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ అని చెప్పారు. సో, దీనికి వచ్చేదానికి కారణాలు ఏమి అనేసని నేను తర్వాత దాని గురించి రిసర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసిందేంటంటే, ఎగ్ క్వాలిటీ అనేది తక్కువగా ఉంటే, ఎగ్‌లో ఉన్న కరెక్ట్‌గా క్రోమోజోమ్స్ అనేది కరెక్ట్‌గా లేకపోతే కూడా ఇట్లాంటిదొస్తుంది. అండ్ స్పమ్స్‌లో వచ్చేసి స్పమ్ క్వాలిటీ లేక, మొబిలిటీ తక్కువగా ఉన్నా, అండ్ స్పమ్స్‌లో ఉన్న క్రోమోజోమ్స్ కరెక్ట్‌గా లేకపోయినా ఇట్లాంటివొచ్చే అవకాశాలుంటున్నాయి. స్పమ్‌లో క్రోమోజోమ్స్, ఎగ్‌లో ఉన్న క్రోమోజోమ్స్ 2 కలిసి కరెక్ట్‌గా ఉంటేనే ఇట్లా ప్రెగ్నెన్సీ అనేది కరెక్ట్‌గా హెల్తీ బేబీకి అవుతుంది. లేదు అంటే మీకు ఎక్కువగా ఉన్న ఎంప్టీ ప్రెగ్నెన్సీ వస్తుంది. లేదంటే తక్కువగా ఉన్నా మీకు ప్రాబ్లమ్ వస్తుంది. కరెక్ట్‌గా 46 క్రోమోజోమ్స్ అనేది మనకి హెల్తీ బేబీకి అవసరం పడే క్రోమోజోమ్స్. అండ్ జెనెటిక్‌గా కూడా దీంట్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేసని చూస్తారనమాట. సో, దీనికి రీజన్స్ ఏమంటే
మాకు డాక్టర్స్ వెళ్ళగానే మాకు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్‌లోనే చెప్పిందేమంటే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఏవి హ్యాబిట్స్ లేకుండా ఉండాలి. అండ్ వచ్చేసి మీరు హెల్తీ ఫుడ్స్ తినాలి. ఫైబర్ ఉన్న ఫుడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తినాలి. రోజుకొక ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి మీ డైట్‌లో. అండ్ వచ్చేసి హెల్తీ ఫుడ్ తినండి. ఇవి జ్యూస్, డ్రింక్స్ బయట దొరికేవి అవి కాకుండా ఇంట్లో చేసుకొని తాగండి అనేసిలాగా చెప్పారనమాట. ఈ స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్ కూడా నార్మల్‌గా అందరికీ అంటే అందరు చాలా మంది హస్బెండ్స్‌కి ఉంటుంది ఈ హ్యాబిట్స్ అనేది. సో, మీరైతే హస్బెండ్స్‌ని ఖచ్చితంగా స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అయితే ఆపమని చెప్పండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైమ్‌లో మీరు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ యూజ్ చేస్తున్నారు. మీరు ప్రెగ్నెన్సీ టైమ్‌లో మీకు స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. మీరు ఆ టైమ్‌లో కానీ ఒకవేళ ప్రెగ్నెన్సీ అయ్యారంటే అంటే ఆ టైమ్‌లో కానీ మీరు ప్రెగ్నెన్సీ అయ్యారంటే ప్రెగ్నెన్సీ అనేది హెల్తీగా ఉండదంట. సో, దానివల్ల మీకు బేబీకి కానీ, లేదంటే మీకు కానీ అబార్ట్ అయ్యేదానికి అవకాశాలుంటాయి. బేబీ కూడా హెల్తీగా ఉండేలాగా ఉండదనమాట. సో, కాబట్టి దానికి తగిన క్రోమోజోమ్స్ అవన్నీ కరెక్ట్‌గా ఉండాలి. అండ్ హెల్తీ డైట్ ఫాలో చేయండి. అండ్ ఇప్పుడు నాకేం చెప్పారంటే ఆహ్, ఇవైతే ఏమీ చేయకండి. ఇంకా వేస్ట్ ఈ బేబీ పెట్టుకొనున్నా కూడా మీరు అవాయిడ్ చేసేసుకోండి. సో, దానికోసం నేను టాబ్లెట్స్ అయితే మీకు పెడతాను. ఆ టాబ్లెట్ యూజ్ చేయండి అని చెప్పారు. సో, ఆ టాబ్లెట్ అయితే ఇచ్చారనమాట. సో, ఆ టాబ్లెట్ నేను వాడుతున్నాను. సో, దాని తర్వాత పీరియడ్స్ నార్మల్‌గా వస్తుంది. పీరియడ్స్ వచ్చిన తర్వాత ఒక 10 డేస్ తర్వాత రమ్మని చెప్పారు. స్కానింగ్ చేసి చూస్తాను. సో, ఆ పార్టికల్స్ అన్నీ క్లియర్ అయిపోయిందంటే మీకు దాని తర్వాత డీఎన్సీ అనేది అవసరం లేదు. ఒకవేళ మీకు పార్టికల్స్ అన్నీ క్లియర్ కాకపోతే డీఎన్సీ కన్ఫర్మ్‌గా చేయాలని చెప్పారు. సో, దాని తర్వాత ఈ ప్రెగ్నెన్సీ అబార్ట్ అయిన తర్వాత అయితే మీరు 3 మంత్స్ దాకా గ్యాప్ ఇవ్వండి అని చెప్పారు. ఈ 3 మంత్స్‌లో వచ్చేసి మీరు హెల్తీగా ఫుడ్స్ హ్యాబిట్స్ మార్చుకోండి, లైఫ్ స్టైల్ మార్చుకోండి. అండ్ వచ్చేసి దాని తర్వాత వెయిట్ లాస్ అవ్వండి అని చెప్పారు. సో, ఇవైతే చెప్పారనమాట. దీని తర్వాత వీడియోస్ అయితే మన ఛానెల్‌లో ప్రెగ్నెన్సీ గురించి ఏం రాదు. సో, మా ప్రెగ్నెన్సీ గురించి అబార్ట్ అవుతుంది కాబట్టి దీని గురించి అయితే మన ఛానెల్‌లో ఏం రాదు. ఒకవేళ మీకేదైనా క్వెషన్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. నేను కామెంట్స్‌లో అయితే ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సో, దీని తర్వాత వచ్చేసి మనం వెయిట్ లాస్ గురించి నేను వీడియో చేద్దాం అనుకున్నాను. సో, ఈ వీడియోస్ అన్ని కూడా నేను పెట్టుండేదాన్ని కాదు. ఎందుకంటే నాలాగా చాలా మందికి ఇది ఏంటనేది కూడా తెలియదు. సో, నాకైతే అసలు ఏం తెలియదు. దాని గురించి చాలా రీసెర్చ్ చేసిన తర్వాతనే నాకు తెలిసింది. సో, నాలాగా క్వెషన్స్ అయితే అంటే చాలామంది మేము వెయిట్ చేస్తున్నాము. నాకు బ్లడ్ చేయండి. సో, నాకు ఆహ్, హార్మోన్ టెస్ట్‌లెంత? ఇంజెక్షన్స్ ఏంటి? అంటే ఎన్ని డేస్‌కి కలవాలి? చాలా క్వెషన్స్ అడుగుతున్నారు. సో, చాలా క్వెషన్స్‌కి నేను ఆన్సర్ ఆల్‌మోస్ట్ నేను రిప్లై ఇస్తున్నాను. సో, దానివల్ల నేనైతే ఈ వీడియో మీకు డీటెయిల్‌గా చేద్దాం అనుకున్నాను. ఎంప్టీ ప్రెగ్నెన్సీ అయితే నాకు కన్ఫర్మ్ అయింది. ఎంప్టీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు దాన్ని అబార్ట్ చేయండి అని చెప్పారు. సో, దీని తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఏమన్నా ఇబ్బందులొస్తుందా ఏంటి అనేదాన్ని కూడా నేను డాక్టర్‌తో ఏం మాట్లాడలేదు. ఆ సెకండ్‌కి అంటే మనతో ఎవరన్నా పెద్దవాళ్ళు ఉండుంటే వాళ్ళు అడిగుండేవాళ్ళేమో. మనతో ఎవరు లేరు పెద్దవాళ్ళు. సో, కాబట్టి నాకు ఫస్ట్ టైమ్ 5 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైమ్ వచ్చింది. ఆ టైంలో సడెన్‌గా ఏం ఇట్లా చెప్పినారు. నాకు స్కానింగ్ చేశారు. స్కానింగ్ దగ్గరే చెప్పారు. దాని తర్వాత నుంచి సైలెంట్ అయిపోయాను. అంతకి ఒక్క మాట నా నోట్లో నుంచి రాలేదు. సో, దానివల్ల నేనేం మాట్లాడలేకపోయాను. సో, ఇప్పుడు నేను స్కానింగ్‌కెళ్ళిన తర్వాత నేను ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా కనుక్కోవాలి డాక్టర్‌తో. సో, నేను డీటెయిల్‌గా కనుక్కున్న తర్వాత దీని తర్వాత నేను మీకు వీడియో చేస్తాను కావాలంటే. ఏం చెప్పారు? ఏంటి? ఎందువల్ల ఇట్లా మిస్‌క్యారేజ్ అయ్యింది. దాని తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా ఏంటి? ప్రతి ఒక్కటైతే నేను మీకు వీడియోలో చెప్తాను. సో, దీని తర్వాత అయితే మనకి ప్రెగ్నెన్సీ సీరియస్ రావు. ఐయామ్ సారీ. కావాలంటే నెక్స్ట్ నుంచి ఇప్పుడు నేను డైట్ అనేది ఫాలో అవుతాను. డైట్ ఫాలో అయినప్పుడు నేను మా హస్బెండ్ ఇద్దరం డైట్ ఫాలో అవుతాము. సో, ఇద్దరం డైట్ ఫాలో అయినప్పుడు మేము ఏ ఫుడ్స్ తీసుకుంటున్నాం, ఎట్లాంటి డైట్ ఫాలో అవుతున్నాము, అండ్ ఇన్‌ఫర్టిలిటీ కోసం మేము ఎట్లాంటి ప్రికాషన్స్ అనేది తీసుకుంటున్నాము అనే దాని గురించి అయితే నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్‌లో నేను మీకైతే అప్‌లోడ్ చేస్తాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.